మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 14. మధు, నువ్వేమి టెన్షన్ పడకు. ఈ రోజుకు అక్కడే ఉండి రేపు ఆఫీస్ నుండి ఇంటికి రా అన్నారు జానకి గారు. అత్తమ్మ, నేను ఆయనతో చెప్పలేదు. మరి ఎలా అన్నది మధు. అదా విషయం, నేను చెప్తాలే జైతో అని ఫోన్ పెట్టేశారు జానకి గారు. మొండిదానివి, అనుకున్నది చేయవలసినదే కదా అంటూ దివ్య భుజం మీద కొట్టి ఫోన్ ఇచ్చింది మధు. మరి ఏమంటావు, దివ్య ఇక్కడ అని లేని డ్రెస్ కాలర్ ఎగరవేసింది దివ్య. సంతోషించాములే పద అని స్కూటీ ఎక్కింది మధు. దివ్య రయ్యమని స్కూటీ ముందుకు ఉరికించి వాళ్ళ హౌస్ దగ్గర ఆపింది. ఇంట్లోనికి వెళ్ళగానే దివ్య వాళ్ళ సిస్టర్ నిత్య అక్కడే ఉండటంతో ముగ్గురు కలిసి చిట్ చాట్ చాట్ మసాలా అనుకుంటూ బాగా టైం పాస్ చేసి అర్ధరాత్రి బెడ్ ఎక్కేశారు. ఇటు జై ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అక్కడే ఉన్న జానకి గారు వడ్డిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు ఇంకా మేలుకొని ఉన్నావేమిటి అమ్మా, నేను పెట్టుకుంటా, నువ్వు వెళ్ళు అని అన్నాడు జై. ఇందులో పెద్ద శ్రమ ఏమున్నది నాన్న, తిను అని పక్కనే కూర్చున్నారు జానకి గారు. మధు రూమ్లో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది అని జానకి గారు చెప్పేలోపు అడిగేశాడు జై. దివ్య దగ్గరకు వెళ్ళిందిరా, నీకు చెప్పమని చెప్పింది అన్నారు జానకి గారు. ఓహ్ అని, మరి నాకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఏమిటి అని అనుకున్నాడు. త్వరగా తినేసి లోనికి వెళ్ళి కొద్దిసేపు ఫోను ల్యాప్టాప్తో పుస్తీ పట్టి బెడ్ మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకున్న జైకి ఒక్క సెకండ్ మధు గుర్తుకు వచ్చి మళ్ళీ మామూలయ్యి నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు మామూలుగా సాగగా సాయంత్రం ఇంటికి వచ్చింది మధు. వచ్చి సోఫాలో వాలి తల నొక్కుంటూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా వసంత్కు కాల్ చేసింది. హాయ్ మధు అని. ఏమిటి ఇలా కాల్ చేశావు అని అడిగాడు వసంత్. హాయ్ అన్నయ్య, ఫ్రీగా ఉంటే ఒకసారి మీట్ అవుదాం అని కాల్ చేశాను అని చెప్పింది మధు. నేను ఫ్రీగానే ఉన్నాను, చెప్పు ఎక్కడ కలుద్దాము అన్నాడు వసంత్. మా ఇంటి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కు రాగలరా ఇప్పుడు అన్నది మధు. ఓకే వస్తున్నాను, ఒక అరగంటలో అని కాల్ కట్ చేసి ఆలోచిస్తూనే బయలుదేరాడు వసంత్. వసంత్ వెళ్లేసరికి మధు వెయిట్ చేస్తూ ఉన్నది. నేరుగా అక్కడికి వెళ్ళి పలకరించి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. చెప్పు మధు, ఏమిటి సడన్ మీటింగు అని అడిగాడు వసంత్. ఏమీ లేదు అన్నయ్య, నీకు బైక్ ఉన్నదా అని అడిగింది మధు. ఉంది, ఏం అన్నాడు వసంత్. ఏమీ లేదు, ఇప్పుడు బైక్లో వచ్చావా అని అడిగింది మధు. అవును అని అంటూ ఓహ్ షిట్ అని అనుకుని తలపట్టుకున్నాడు వసంత్. వసంత్ ఆ మాట అనగానే వెంటనే ఏ బండో కనుక్కొని బయటకు వెళ్ళి చెక్ చేసింది. ఎస్, ఇదే బండి దివ్యాను ఫాలో చేసింది. నా డౌట్ కన్ఫర్మ్ అయింది అని మళ్ళీ లోనికి వెళ్ళింది మధు. మధు దగ్గర ఇక బుకాయించడం అనవసరం అని అర్థమయ్యింది వసంత్కు. తొందరలో బైక్ వేసుకుని వచ్చాను, కారులో వచ్చి ఉంటే అసలు సమస్య రాకపోయేది అని అనుకున్నాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, ఏమిటి కథ అని అడిగింది మధు. నిన్ననే నీకు డౌట్ వచ్చింది అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేనే దివ్యాను ఫాలో అవుతూ ఉన్నాను అని ఒప్పుకున్నాడు వసంత్. వావ్, మీరు చాలా మంచివాళ్ళు, అసలు అడగకుండానే మొత్తం చెప్పేశారు. నేను ఇంకా ఎంత కష్టపడవలసి వస్తుందో అని అనుకున్నాను అన్నది మధు. మధు అన్నాడు వసంత్. నిజం, నేను మిమ్మల్ని ఇంతకు ముందు బైక్లో చూసా కాబట్టి నాకు మీది అని తెలిసింది. లేదు అంటే నాకు కూడా కష్టమే అని భుజాలు కదిలించింది మధు. ప్లీజ్ మధు, నాకు దివ్య అంటే చాలా ఇష్టం. ఇష్టం కూడా కాదు, ప్రేమ అని మధు చేతులు పట్టుకొని బ్రతిమలాడాడు వసంత్. అయినా మధు అలాగే ఉండటంతో ప్లీజ్ మధు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని అన్నాడు. మరి కింద ఉన్నవి చేతులు అనుకోవాలా? ఇప్పుడు నేను వాటితో అన్నం తినాలా అని అడిగింది మధు సీరియస్గా. వాట్ అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వసంత్. అవును, నువ్వే అన్నావు కదా ఇవి కాళ్ళు అయితే అని చేతులు చూపిస్తూ, మరి వీటినేమంటారు అని కాళ్ళు చూపిస్తూ అన్నదే మధు. మధు అంటూ బిక్కముఖం వేశాడు వసంత్. మధు గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. టైం వచ్చింది అని ఆడుకోకు మధు, నాకు నిజంగా నీ హెల్ప్ కావాలి అని అన్నాడు వసంత్. మధు నవ్వటం నెమ్మదిగా ఆపి, నువ్వు అనుకున్నంత సులభం కాదు అన్నయ్య దివ్య మనసులో ప్రేమ సంపాదించటం అని అన్నది మధు సీరియస్గా. ఎంత కష్టమైనా కూడా నేను సాధిస్తాను అని నమ్మకంగా అన్నాడు వసంత్. దివ్య అందరిలాగా కాదన్నయ్య, తన లైఫ్ అంతా కండిషన్స్తో ఆర్డర్స్తో ప్రేమ లేకుండా సాగుతోంది. తనకు కావలసినది స్వచ్ఛమైన ప్రేమ అని అన్నది మధు కొద్దిగా బాధగా.
ఏమిటి మధు నువ్వు అనేది అని అడిగాడు వసంత్. అవునన్నయ్య అని దివ్య వాళ్ళ ఇంటిలో వాళ్ళ గురించి చెప్పింది. ఇప్పుడు ఈ జాబ్ కూడా ఈ ఇయర్ మాత్రమే, మహా అంటే ఇంకొక 6 నెలల్లో వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది మధు బాధగా. దివ్య గురించి విని వసంత్ మనసు అంతా ఏదో చేదు తిన్నట్లుగా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ముందు నుండి నిన్ను గమనిస్తూ వస్తున్నాను అన్నయ్య. నువ్వు దివ్యాన్ని చూసే చూపు, దివ్యతో మాట్లాడటానికి పడే ఆరాటం అన్నీ చూశాను. ముందు లైట్ తీసుకున్నా కానీ మరో 2 సార్లు నిజం అని నమ్మక తప్పలేదు అని చెప్పింది మధు. మధు చెప్పేది మౌనంగా వింటూ ఉన్నాడు వసంత్. ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా అని అడిగింది మధు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు వసంత్. ఎందుకంటే దివ్యకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని నేను మిమ్మల్ని అనుకున్నాను అని అన్నది మధు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మధు అని చెయ్యి పట్టుకుని ఊపేశాడు వసంత్. హలో చాలు చాలు, మరీ ఎక్కువ ఆనందపడిపోకండి అన్నయ్య. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోండి. మీ ప్రయత్నాలతో మా దివ్య మనసు గెలుచుకోండి అని చెప్పింది మధు. తప్పకుండా మధు, ఐ ప్రామిస్ అన్నాడు వసంత్. ఓకే, బట్ ఇలా రోజు వెనకాల పడి తిరగకుండా డైరెక్ట్గా మ్యాటర్ చెప్పి రోజు తనకు మీ ప్రేమను చూపించండి. ఖచ్చితంగా మీ ప్రేమను తను ఒప్పుకుంటుంది. మామూలుగా ఒకరి ప్రేమ విషయంలో వేరే వాళ్ళ జోక్యం లేకుండా చూసుకోవాలి అని అంటారు. కానీ ఇక్కడ నా ఫ్రెండ్ కదా, సో తప్పక ఇన్వాల్వ్ అవ్వవలసి వస్తుంది. ప్లీజ్ ఈ రూటు ఫాలో చేయండి, తర్వాత మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం అని చెప్పింది మధు. ఎన్ని రోజులు అంటే తనని దూరం నుండి చూస్తూ సేఫ్గా చూస్తే చాలు అని అనుకున్నాను. ఇక నుండి చూపిస్తాను నేనంటే ఏమిటో అని అన్నాడు వసంత్. అలా అని మళ్ళీ నా ఫ్రెండ్ను బాధ పెట్టే పనులు చేస్తే మాత్రం నా చేతిలో అయిపోతారు అన్నది మధు. నువ్వు ఇంత క్లియర్గా చెప్పాక అంత సాహసం చేస్తానా నేను అని గుండెల మీద చేయి వేసుకొని నవ్వుతూ చెప్పాడు వసంత్. వసంత్తో పాటు మధు కూడా నవ్వింది. చెప్పటం మర్చిపోయా, రేపు మనం మా ఫ్రెండ్ ఫంక్షన్కు వెళుతున్నాం. మీ ఆయన చెప్పాడా లేదా అని అడిగాడు వసంత్. ఏం ఫంక్షన్ అన్నయ్య, నాతో ఏమీ చెప్పలేదు అన్నది మధు. మా కాలేజ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ రా, రేపు నైట్, నీకు నిన్ననే తెలుసు అని అనుకున్నాను అని అన్నాడు వసంత్. ఓహ్ ఓకే అన్నయ్య, నేను ఇక వెళతాను, ఇప్పటికే చాలా టైం అయింది అని మధు అనటంతో ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. మధు ఇంటికి వచ్చేసరికి కిచెన్లో ఏవో చేస్తూ ఉన్నారు జానకి గారు. మధు నేరుగా కిచెన్లోనికి వెళ్ళి వాళ్ళ అత్త దగ్గర సెటిల్ అయ్యింది. అత్తమ్మ, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మీరు, అసలు విసుగురాదా? లేదు అంటే అసలు రెస్ట్ అనే పదమే మీ డిక్షనరీలో లేదా అని అడిగింది మధు. నేను రోజంతా చేయను కదా మధు, ఏదో అప్పుడప్పుడు అంతే, అది కూడా మీ మామయ్య ఇంట్లో ఉంటేనే అని నవ్వుతూ అన్నారు జానకి గారు. ఒకరోజు మామయ్య కోసం అంటారు, ఒకరోజు నా కొడుకు కోసం అంటారు, ఇంకో రోజు నీ కోసం అని అంటారు. మరి మీకోసం ఎప్పుడు ఆలోచించరా అత్తమ్మ అని అడిగింది మధు. నా కోసం ఆలోచించడానికి మీ మామయ్య ఉన్నారు, అది చాలదా నాకు అని అన్నారు జానకి గారు. యు ఆర్ సో స్వీట్ అత్తమ్మ, ఎంతకీ ఆయన వచ్చారా అని అడిగింది మధు జైని ఉద్దేశించి. ఏమైంది, మళ్ళీ మాట్లాడలేదా నువ్వు అని అడిగారు జానకి గారు. లేదత్తమ్మ, ఆయన వచ్చి మాట్లాడితే చూడాలి అని ఆశగా ఉన్నది, మరి మాట్లాడతారో లేదో అని దీర్ఘం తీస్తూ అన్నది మధు. ఖచ్చితంగా మాట్లాడతాడు, వాడు వచ్చేసరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈ జిడ్డు ముఖం వేసుకొని అలానే ఉంటావా, వెళ్ళు అని అన్నారు జానకి గారు. అని చంపల మీద చేతులు వేసుకొని చూసుకుంటూ, దీన్ని జిడ్డు ముఖం అంటారా, ఇంత ఫ్రెష్గా కడిగిన ముత్యంలా ఉంటే అంత మాట అంటారా, ఎంత ఘోర అవమానం అని తల మీద చెయ్యి వేసుకొని అన్నది మధు. మధు ఓవర్ యాక్షన్ చూసి నవ్వుకున్నారు జానకి గారు. ఇంత మాట అన్నాక నేను ఇక ఉండను, వెంటనే నా రూమ్కు వెళ్ళిపోతాను అని అంటూ వెనక్కు తిరిగింది మధు. డ్రామా క్వీన్, ముందు చక్కగా స్నానం చేసి చీర కట్టుకునిరా, తర్వాత పూలు పెట్టుకుని జై వచ్చేసరికి రెడీగా ఉన్నావు అనుకో, అప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అని అన్నారు జానకి గారు. నిజంగా ఉంటుంది అంటారా అన్నది మధు. ఖచ్చితంగా అలాగే, ముఖంలో చిరునవ్వు చెదరనివ్వకు, అప్పుడే బయట నుండి వచ్చిన మన భర్తలకు హాయిగా ఉత్సాహంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో సరేనా అని అన్నారు జానకి గారు. ఇంత మంచిగా చెప్పాక వినకుండా ఉంటానా అని వచ్చి జానకి గారిని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ వెరీ మచ్,
అని ఆవిడను వదిలి పరిగెడుతూ తన రూమ్కు వెళ్ళింది మధు. చకచక స్నానం చేసి కబ్బోర్డ్ నుంచి మంచి లావెండర్ కలర్ ప్లెయిన్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని కొంగు సింగిల్ స్టెప్ వేసుకుని కిందకు వెళ్ళింది. బంగారు బొమ్మలాగా ఉన్నావు తెలుసా అంటూ మెటికలు విరిచి ఫ్రిడ్జ్లో నుండి పూలు తీశారు జానకి గారు. ఈ పూలు మన చెట్టవు కావా అత్తమ్మ అని అడిగింది మధు. లేదురా, ఇప్పుడు పూలు పూయటం లేదు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ వస్తాయి అని మధు తలలో పూలు పెట్టారు జానకి గారు. మధు హాల్లో వెయిట్ చేస్తూ టైం చూస్తూ ఉన్నది. అంతలో వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయడంతో మాట్లాడుతూ అలాగే రూమ్లోనికి వెళ్ళింది. రూమ్లోనికి వెళ్ళి బాల్కనీలో తిరుగుతూ కాల్ మాట్లాడుతూ ఉన్నది. అప్పుడే జై ఎంటర్ అయ్యాడు. బ్యాగ్ టేబుల్ మీద పెట్టి షార్ట్ తీసి హ్యాంగర్కు తగిలించి నడుముకి టవల్ కట్టుకుని ప్యాంట్ తీస్తూ ఉండగా బాల్కనీ నుండి గట్టిగా నవ్వు వినిపించడంతో కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు. రైలింగ్ మీద ఒక చెయ్యి వేసి ఆకాశంలోనికి చూస్తూ ఫోన్ మాట్లాడుతూ కనిపించింది మధు. బయట వీచే గాలికి ఆమె కురులు ముఖం మీద మెడ మీద నాట్యం ఆడుతూ ఉన్నాయి. సింగిల్ స్టెప్ వేసిన కొంగు సముద్రపు అలలా కదులుతూ ఉన్నది. ఆమె తలలో పెట్టుకున్న సన్నజాజి పూలు గమ్మత్తుగా రూమ్ వరకు సువాసనను ఇస్తున్నాయి. మధుని అలా చూసిన జైకి మది మొత్తం పులకింతలాగా అయ్యింది. సరికొత్త సరాగాలు పలుకుతున్నట్లు ఉన్నది. మనసు శరీరం ఆమె దగ్గరకు వెళ్ళమని పోరు పెడుతూ ఉంటే మెదడు మాత్రం అదంతా సర్వసాధారణం, నువ్వు మామూలుగానే ఉండు అని మొత్తుకుంటోంది. వాటి మధ్య సంఘర్షణలో ఇంకా కొద్దిసేపు ఉంటే మనసే గెలిచేది. కానీ ఆలోపు మధు కాల్ ఫినిష్ చేసి ఇటు పక్కకు తిరిగింది. అక్కడ జైని సడన్ గా చూసి కొద్దిగా షాక్ అయ్యింది. కానీ ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉన్నది. హేయ్ హాయ్ అని పలకరించాడు జై. హాయ్ అని తను కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది మధు. డిన్నర్ అయ్యిందా అని అడిగాడు జై. అదేంటో సొంత భర్త అలా అడుగుతూ ఉంటే హ్యాపీగా లేకుండా ఏదో పరాయి వాళ్ళు పలకరిస్తున్నట్లు అనిపిస్తోంది మధుకి. లేదు అన్నట్లు తల ఊపింది. ఓకే అని ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. తను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్నది మధు. మధును చూసి తినటానికి వెళదామా అని అడిగాడు జై. ఆ మాటకు ఆశ్చర్యముగా చూసింది మధు. ఫస్ట్ టైం తనని అడగటం. సరే అని తల ఊపింది. మధు జైను అప్పుడప్పుడు చూస్తూ తింటూ ఉంటే జై మాత్రం ఫోన్ చూస్తూ తింటూ ఉన్నాడు. ఆ ఫోన్ కాసేపు పక్కన పెడితే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని అడిగింది మధు. వాట్ అని అన్నాడు జై. తినేటప్పుడు కూడా ఫోన్ ఎందుకు అని తానే చొరవగా ఫోన్ తీసుకొని పక్కన పెట్టింది మధు. జై ఏమీ అనకుండా సైలెంట్గా తినటం మొదలుపెట్టాడు. మాట్లాడితే ముత్యాలు రాలుతాయేమో అన్నట్లు ఎందుకు ఉంటారు అని అడిగింది మధు. తినేటప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఇంకా మాట్లాడకుండా ఉండటానికే చూస్తాను అని చెప్పాడు జై. ఆహా, మరి ఫోన్ అయితే బాగా చూడొచ్చు కదా అని సాగదీస్తూ అడిగింది మధు. అదేదో ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది, అందుకనే చూశాను అన్నాడు జై. ఏదైనా సరే తినేటప్పుడు కూడా అవసరమా? అయినా నేను చెప్పవలసినది చెప్పాను, ఇక నీ ఇష్టం అన్నది మధు. ఇద్దరూ మాటలు లేకుండానే తొందరగానే తినేశారు. మధు అన్ని కిచెన్లో సర్దింది. జై కాసేపు టీవీ చూశాడు. ఇద్దరూ ఒకేసారి రూమ్లోనికి వెళ్ళారు. తను ఇంత అందంగా రెడీ అయినా కూడా ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వకుండా ఉన్న జైని చూస్తూ ఉంటే కోపం ముంచుకొచ్చింది మధుకు. అయినా నీ పిచ్చి కాకపోతే రాళ్లనైనా కరిగించవచ్చు మధు, నీ మొగుడిని మాత్రం కరిగించలేము. తప్పదు మధు, నిన్ను నువ్వే మోటివేషన్ చేసుకొని మార్చుకో అని అనుకుంటూ కబోర్డ్ దగ్గరకు వెళ్ళింది. ఇక ఈ శారీతో ఏం పనిలే, మనం మనకు నచ్చిన నైటీ వేసుకుని పడుకుందాం. అయినా అత్తమ్మకు చెప్తూనే ఉన్నాను, ఇవన్నీ సెట్ కావేనా బంగారం అంటే వినదే. సరేలే, మా అత్త కోసమైనా సరే ఈ మెతక మనిషిని ఫెయిర్లాగా చెయ్యాలి అని తనలో తానే అనుకుంటూ చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ నిల్చొని ఉన్నది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అని అడిగాడు జై బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకుంటూ. హా, బాత్రూంలోనికి. అయినా అలా అడిగారు అన్నది మధు. నేను అడిగేది నువ్వు ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు జై. నేను ఎక్కడికి వెళ్తాను, అది కూడా ఈ టైంలో మీకు చెప్పకుండా అని అన్నది మధు. ఇంతగా రెడీ అయి ఉంటే బయటకు వెళ్తున్నామేమో అని అడిగాను అని అన్నాడు జై. ఇక మన మధు పాప టెంపర్ లేచింది. అంటే ఏమిటి, ఎక్కడైనా బయటకు వెళ్తేనే రెడీ అవుతారా?
అసలు నేను రెడీ అయినట్లు ఉన్నానా అని అడిగింది మధు. రెడీ అయ్యావు అని అడిగింది. లేకపోతే రాత్రిపూట ఇలా చీర కట్టుకొని పూలు పెట్టుకుని అందంగా రెడీ అవుతారా అని తనకు తానే తెలియకుండానే మధు అందం గురించి మాట్లాడాడు జై. మధు అవాక్కయింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇలా రెడీ అయింది అంటే తన భర్త కోసమే అని ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మహానుభావుడికి మాత్రం అర్థం కాదు. కోరి నా మొగుడు, నేను ఇలా రెడీ అయిందే నీకోసం అని కోపంగా వచ్చి జై పక్కన కూర్చున్నది. నా కోసమా అని అడిగి, అయినా నా కోసం ఇలా రెడీ అవ్వమని నేను చెప్పలేదే, ఇలా ఉండవలసిన అవసరం లేదు, నీ కంఫర్ట్ చూసుకో అని అన్నాడు జై. నేను ఇలా ఉన్నదే నీకోసం, నీకోసమే చీర కట్టుకున్నాను, నీకోసమే పూలు పెట్టుకున్నాను, నీకోసమే అందంగా రెడీ అయ్యాను అని గట్టిగా చెప్పింది మధు. ఆ మాటలు విన్న జై మనసు ఎందుకో ఉరకలు వేస్తోంది. కానీ బయటకు మాత్రం అది రానివ్వకుండా, నా కోసం ఎందుకు, నైట్ టైం నైటీ అయితేనే బాగుంటుంది, పెద్ద శ్రమ ఉండదు అని అన్నాడు జై. నాకేమీ ఇబ్బంది లేదు బట్టలు మార్చుకోవటం అని అన్నదే మధు. ఇబ్బంది నాకు కదా తీసేటప్పుడు అని చాలా మామూలుగా అన్నాడు. అన్న తర్వాత బల్బు వెలిగి, ఇదేమిటి ఇట్లా మాట్లాడిస్తున్నాను అని అనుకుని మధు వైపు చూశాడు. మధుకు కూడా జై మాటలు అర్థమయ్యి చెంపలు ఎర్ర మందార పువ్వులు అయ్యాయి. అలాగే ఇంతకు ముందు జై అందంగా ఉన్నావు అన్నది కూడా మైండ్ రిజిస్టర్ చేయటంతో తనకు నమ్మకం కలిగింది. జైలో కూడా వేరే పర్సన్ ఉన్నాడు, బయటకు తీయాలి అని అనుకుని సిగ్గుని పక్కన పెట్టి జై ముందుకు జరిగింది. జై మెడ చుట్టూ చేతులు వేసి, ఇలా నేను బాగున్నానా అని అడిగింది మధు. తన చేతులు విడిపిస్తూ, బాగున్నావు అని చెప్తున్నాను అని అన్నాడు జై. మరి ఇంత బాగున్న నాకు ఏ గిఫ్ట్ లేదా అంటూ ముఖం మీద వేలితో రాస్తూ అడిగింది మధు. మధు అలా చేసేసరికి జైలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వాటిని ఆపుకుంటూ, ఏం కావాలో అడుగు అన్నాడు. ఆ వేలిని అలాగే జై పెదవుల దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఈ పెదవులతో నా పెదవులను ముడివేసి గాఢమైన ముద్దివ్వండి అని అడిగింది మధు. మధు అలా వేలితో అనేసరికి జైకి ఇక కంట్రోల్ చేసుకోవటం కష్టం అయ్యింది. ల్యాప్టాప్ పక్కన పెట్టి 2 చేతులు మధు చుట్టూ వేయబోయాడు. మధు గబుక్కున పక్కకు జరిగింది. ఏమైంది అన్నట్లు చూశాడు జై. హలో కృష్ణ గారు, కాస్త ఆగండి, నేను అడిగింది ముద్దు, మీరు చేయబోయేది సమరం, ముందు నా ముద్దు తర్వాతే ఏదైనా అన్నది మధు. నేను ముద్దు పెట్టను అని చెప్పలేదు మధు అని అన్నాడు జై. కానీ మీ ముఖం చూసి కొద్దో గొప్ప నేను అంచనా వేయగలను మిమ్మల్ని, సో ఇప్పుడు పప్పులేమీ ఉడకవు అన్నది మధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు జై. అలా అన్నారు బాగున్నది, బాల్కనీలో కూర్చొని మాట్లాడుకున్నాం రండి, మనం ఈ మధ్య అస్సలు టైము స్పెండ్ చేయలేదు అని జై చేయి పట్టుకుని లాగింది మధు. జై కూడా మధు వెంట వెళ్ళాడు. అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నారు ఇద్దరు. మధు జై చేయి పట్టుకున్నది. ఏమిటి అంటూ చెయ్యి తీసేయబోయాడు. అబ్బా ఉండనివ్వండి కృష్ణ గారు, ఇలా మీ చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చే మాట్లాడుతూ ఉండాలి అని నా కోరిక తెలుసా అని కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ చెప్పింది మధు. ఆ అందమైన కళ్ళను చూసి సైలెంట్ అయ్యాడు జై. మర్చిపోయా, రేపు ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఉన్నది, మనం ఇద్దరం వెళ్ళాలి, నువ్వు కొంచెం తొందరగా ఆఫీస్ నుండి రా అని అన్నాడు జై. ఓకే, ఏ టైంకు అని అడిగింది మధు. ఈవినింగ్ 7 లోపు మనం వెన్యూ దగ్గర ఉండాలి అని అన్నాడు జై. ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండు అని అడిగింది మధు. కాలేజ్ ఫ్రెండ్, మంచి అబ్బాయి, ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేసేవాడు అప్పుడప్పుడు అని చెప్పాడు జై. కాలేజ్ రోజులు గుర్తు చేసుకుంటావు, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది మధు. అదేం ప్రశ్న మధు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకుండరు అని అన్నాడు జై. అలా కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ షేరింగ్ మెనీ థింగ్స్ అని అడిగింది మధు. అంత క్లోజ్ చాలా తక్కువ, నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు అని చెప్పా కదా, ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను అని చెప్పాడు జై. మరి మీకు కాలేజీలో అమ్మాయిల ఫాలోయింగ్ అని అడిగింది మధు. ఏమిటి అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగాడు జై. అదే, ఆ అమ్మాయిలు ఎవరైనా వెంటపడ్డారా అని అడిగింది మధు. జై చెస్ట్ మీద గీతలు గీస్తూ, అలాంటివన్నీ నువ్వు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు అని అన్నాడు జై నవ్వుతూ. ఏ, ఎందుకు చెప్పొద్దు అన్నది మధు. ఏమీ లేదు పద, నాకు నిద్ర వస్తోంది అను మధు చెయ్యి తీసి లేచి లోపలకు నడిచాడు జై. ఇది అన్యాయం, చెప్పి వెళ్ళండి
అని తన వెనకే నడిచింది మధు. ఏమీ లేదు, వెళ్ళి పడుకో అని అన్నాడు జై. తను కూడా పడుకుంటావు. అంతేనా, పడుకోవాలా అన్నది మధు ఏడుపు మొహం పెట్టి. అంతే అని కళ్ళు మూసుకున్నాడు జై. మధు కూడా విసవిస వెళ్ళి నైటీ మార్చుకుని వచ్చి బెడ్ మీద పడుకున్నది. అయినా అమ్మాయిల ఫాలోయింగ్ గురించి చెప్పమంటే అలా జారుకున్నాడేమిటి? కొంపదీసి ఏదైనా లవ్ స్టోరీ ఉన్నదా అని తెగ ఆలోచించింది. కూల్ మధు, అలాంటిదేమీ ఉండదు, నిన్ను ఏడిపించాలి అని అలా అన్నాడు అని అనుకుని జై పక్కకు వెళ్ళి తనను తన వైపునకు తిప్పుకున్నది. ఏమిటి అన్నాడు ఇంకా నిద్రపోని జై. ఏమీ లేదు, ఆ చెయ్యి ఇలా ఇవ్వండి అంటూ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని షోల్డర్ మీద తలపెట్టి మీద చెయ్యి వేసి పడుకున్నదే మధు. ఇలా పడుకుంటే నాకు నిద్ర రాదు అన్నాడు జై. కానీ నాకు బాగా వస్తుంది అన్నది మధు. నాకు అలవాటు లేదు అని చెప్పా కదా అని దూరం జరపబోయాడు జై. నాకు మాత్రం అలవాట, మీతో జీవితం నేను అలవాటు చేసుకోలేదు, మీరు కూడా అలాగే చేసుకోండి అని ఇంకా గట్టిగా హత్తుకుని పడుకున్నది మధు. తలలోని సన్నజాజి పూల వాసన ముక్కును తాకుతూ వేరే లోకంలోనికి తీసుకుని వెళుతూ ఉండగా తన బాడీతో మధు బాడీ ఇంచు కూడా గ్యాప్ లేకుండా హత్తుకుని ఉండటంతో లోపల సరిగమలు స్టార్ట్ అయ్యాయి జైకు. ఇంత అందంగా రెడీ అయినా కూడా అస్సలు తనను మెచ్చుకోలేదు అని అలిగి కావాలి అని కళ్ళు మూసుకున్నది మధు. జై హార్ట్ బీట్ వింటూ అలా పడుకున్న మధు తెలియకుండానే నిద్రలోనికి జారుకున్నది. తను శ్వాస తీసుకునే విధానంలో తను నిద్రపోయింది అని అర్థమయ్యి తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకుని పక్కకు జరపాలి అని చూశాడు జై. కానీ మధు ఇంకా గట్టిగా తన దగ్గరకు జరగటంతో పక్కకు జరపటానికి మనసు రాక అలానే పడుకున్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంటికి వచ్చి వాళ్ళ అత్తతో ముచ్చట్లు పెట్టి రెడీ అవటానికి వెళ్ళింది మధు. బేబీ పింక్ కట్ వర్క్ శారీ కట్టి బయట సింగిల్ స్టెప్ వేసి ఫ్రెంచ్ ప్లాజో జడ వేసి ఒక సైడ్కు వేసుకున్నది. చిన్న నెక్లెస్ పెట్టుకుని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చీరకు మ్యాచింగ్ గాజులు వేసుకుని ఒకసారి అద్దంలో చూసుకొని పర్ఫెక్ట్ అని అనుకుని కిందకు వచ్చింది. మధువును అలా చూసి బంగారు బొమ్మలా ఉన్నావురా అని అన్నారు జానకి గారు. శేఖర్ గారు కూడా చిన్నగా నవ్వారు. ఈలోపు జై కూడా ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ రెడీ అయి ఉన్న మధును చూసి చిన్నగా నవ్వే 10 minutes వెళదాం అని రూమ్లోనికి వెళ్ళాడు. నువ్వు ఇంకా ఇలాగే కూర్చుని ఉన్నావు, వెళ్ళు అని కసిరారు జానకి గారు. అత్తామామల ముందు వెళ్ళాలా వద్దా అని అనుకుంటున్న మధు ఆ మాటతో పరుగున తమ గదికి వెళ్ళింది. అప్పటికే జై ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. కబోర్డ్ నుండి బట్టలు బయటకు తీసింది. పక్కనే ఉన్న వాచ్ను చూసి ఎందుకో ఎప్పుడు పెట్టుకోడు అని అనుకుని అది కూడా తీసి డ్రెస్ పక్కన పెట్టింది. స్నానం చేసి వచ్చి బెడ్ మీద బట్టలు చూశాడు జై. ఖచ్చితంగా ఇవే వేసుకోవాలి అన్నది మధు పక్కనే కూర్చొని. నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అన్నట్లు ఒక లుక్ ఇచ్చి అవే వేసుకున్నాడు జై. మధు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఒక్క మాట కూడా అనకుండా ఉన్నందుకు. ఆ ఆనందంలో వెంటనే బెడ్ మీద నుండి స్ప్రింగ్లా లేచి జైని హక్ చేసుకుని చంప మీద ముద్దు పెట్టింది. డ్రెస్ వేసుకున్నందుకే ఇంత ఆనందమా అన్నాడు జై తన చుట్టూ చెయ్యి వేసి. మధు అని తల ఊపింది బొమ్మలాగా. చిన్న నవ్వు నవ్వి పద వెళదాం అన్నాడు జై. ఒక్క నిమిషం అని పక్కనే ఉన్న వాచ్ కూడా ఇచ్చింది మధు. ఈ కాలంలో ఎవరు పెట్టుకుంటారు మధు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటే అని అన్నాడు జై. ప్లీజ్ అని చూసింది మధు. దాన్ని కూడా తీసుకుని పెట్టుకుని కిందకు వెళ్ళాడు జై. వెనకే మధు కూడా. ఇంట్లో చెప్పి రిసెప్షన్ జరిగే ప్లేస్కు చేరుకున్నారు ఇద్దరు. వసంత్ ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ముగ్గురు కలిసి న్యూ కపుల్ను విష్ చేసి దగ్గరలో ఉన్న చైర్స్లో కూర్చున్నారు. వసంత్ కొంచెం దూరంలో ఉన్న ఫ్రెండ్స్ను చూసి జైని లాక్కుని వెళ్ళాడు మధును అక్కడే కూర్చోమని. అక్కడ అందరూ బాయ్స్ ఉండటంతో జై కూడా మధును తీసుకుని వెళ్ళలేదు. కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న ప్లేస్కు వెళ్ళి తీసుకొని ఇంకొక చైర్లో కూర్చున్నది మధు. తన చైర్ పక్కనే అమ్మాయిల గుంపు కూడా కూర్చొని ఉన్నది. వాళ్ళ మాటలను బట్టే వాళ్ళు అందరూ సేమ్ కాలేజ్ అని అర్థమైంది మధుకు. తను ఒక్కటే కూర్చొని బోర్ కొడుతుంది అని దివ్యతో చాట్ చేస్తూ కూర్చున్నది. హే, అటు చూడండి, మన హోల్ కాలేజ్ అందగాడు కూడా ఇక్కడకు వచ్చాడు అని ఆ గుంపుల నుండి ఒక అమ్మాయి అన్నది. అవునే, చూసి చాలా ఇయర్స్ అయింది, అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నాడు అని అన్నది ఇంకొక అమ్మాయి. అప్పట్లో ఎంతమంది వెంటపడ్డా అస్సలు చూసేవాడు కాదు. నేనైతే హ్యాండ్ కోసుకుంటా అని బెదిరిస్తే వెళ్ళి మా పేరెంట్స్ను పిలిచి నాకు ఫుల్ క్లాస్ పీకాడు.
వాడి దెబ్బతో మా నాన్న నాకు అప్పటికప్పుడు పెళ్లి ఫిక్స్ చేశాడు అని అన్నది ఇంకొక అమ్మాయి. అలా చేసి మంచి పని చేశాడు. నీకు నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ బావ దొరికాడు అన్నది పెళ్లి అయిన వేరే అమ్మాయి. వెళ్ళి పలకరించి వద్దామా అని అన్నది ఇంకొక అమ్మాయి. ఎలాగో మళ్ళీ కలము కదా, జయకృష్ణ కూడా ఇంకోసారి ఎక్కడైనా కలుస్తాడో లేదో, మనతో మాట్లాడకపోయినా మనం మాట్లాడి వద్దాం రండి అని వెళ్ళారు అందరూ. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న మధు ఎవరో అనుకున్నది. కానీ పేరు విని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంటే ఇంతవరకు మాట్లాడుకున్నది నా మొగుడు గురించా? అమ్మో, మా ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి నాకు ఒక్క సవితి కూడా లేదు. లేదు అంటే మా ఆయనను కాపాడుకోవటం చాలా కష్టమయ్యేది. అయినా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మా ఆయనతో, ఏదైనా వినిపిస్తుంది అని అనుకుంటే చాలా దూరంలో ఉన్నారు. ఏమీ వినిపించి చావటం లేదు. ఒకసారి మనం కూడా అక్కడికి వెళదామా? కానీ ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తూ ఉన్నది మధు. అంతలోనే వసంత్ మధు అని పిలుస్తూ అక్కడికి వచ్చాడు. అమ్మయ్య, అన్నయ్యను అడ్డం పెట్టుకుని వెళదాం అని అనుకుని, ఏమిటన్నయ్య అని అడిగింది మధు. అక్కడ మీ ఆయన అమ్మాయిల మధ్యలో ఫ్రై అవుతున్నాడు. తనకు పెళ్ళయ్యింది అని చెప్తే వైఫ్ను పరిచయం చేయించు అని అంటూ ఉన్నారు. అందుకనే నువ్వురా అంటూ తనను పిలిచాడు వసంత్. అదేదో ఆయన రావచ్చుగా అన్నయ్య, మీరు రావడం ఏమిటి? అంత వదలలేకపోతున్నాడా వాళ్లను అన్నది మధు కోపంగా. మీ ఆయనకు అంత సీన్ లేదమ్మా, వాళ్లే వదలటం లేదు. నువ్వు వచ్చి వాడిని కాపాడు. అమ్మాయిలకి ఆమర దూరం, కనీసం గట్టిగా కూడా చెప్పలేడు అమ్మాయిలకు అన్నాడు వసంత్. ఇంత బుద్ధుగా ఉంటే ఎలా అన్నయ్య అన్నది మధు నీరసంగా. నువ్వు నిమ్మరసం తాగి నీరసం తీర్చుకోవచ్చు. నువ్వు ముందు రాకపోతే మీ ఆయనను మాటలతోనే నమలేస్తారు, రా అంటూ లాక్కెళ్ళాడు వసంత్. తను అడగకుండానే అవకాశం రావటంతో హుషారుగా వెళ్ళింది మధు. జై తన క్లాస్మేట్స్తో హాట్ డ్రింక్ సెక్షన్ దగ్గర ఉన్నాడు. ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి లాస్ట్ కార్నర్లో పెట్టారు, అందరికీ ఇబ్బంది లేకుండా. క్లాస్మేట్స్ జోక్స్ వేస్తూ ఉంటే వాటికి నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా వచ్చారు అమ్మాయిలందరూ. వాళ్లలో సగం మందితో తను మాట్లాడింది కూడా లేదు. కానీ అందరి ఫేసు, అందరి నేమ్స్ బాగా గుర్తున్నాయి జైకు. కొంతమంది డౌట్స్ కోసం, కొంతమంది ప్రపోజ్ చేసినప్పుడు పరిచయం ఉన్నది తనకు. వాళ్ళు అందరూ జైను పలకరిస్తూ ఉంటే వాళ్లను వాళ్ళ పేరు పెట్టి మరీ పలకరించి వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్తూ ఉన్నాడు జై. చూసావా బాబా, ఈ ఆడోళ్ళు మనం పలకరిస్తే మూతి తిప్పుకున్నారు, అదే జయకృష్ణ వస్తే ఎలా వచ్చి మాట్లాడుతున్నారు అని వాపోయాడు అక్కడే ఉన్న వాళ్ళల్లో ఒక అబ్బాయి. వాళ్ళంతా అంతే బావా, మనలాంటి వాళ్ళను ఎందుకు చూస్తారు? బాగా టాలెంటు, అందం ఉన్న వాళ్ళను అయితే చూస్తారు అన్నాడు ఇంకొకడు. వాళ్లతో కలిసి డ్రింక్ చేస్తూ ఉన్న జై వసంత్ లేడీస్ రావటంతో డ్రింక్ పక్కన పెడితే వాళ్ళ మాటలకు కొంచెం పక్కకు వచ్చి అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే వసంత్ మధు కోసం వెళ్ళాడు. అమ్మాయిలు ఎక్కువగా కాలేజీలో ఎలా తమను అవాయిడ్ చేసేవాడు, ఎలా పిలిచినా కూడా పక్కకు వెళ్ళిపోయేవారు అని చెప్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ ఉన్నాడు జై. ఇంతకీ నీకు పెళ్ళయిందా జై అని అడిగింది ఒక అమ్మాయి. రీసెంట్గా అయ్యింది అన్నాడు జై. అమ్మ బాబోయ్, ఎంత ద్రోహం జరిగింది అని గుండె మీద చెయ్యి వేసుకున్నది ఒక పెళ్లి కాని అమ్మాయి. ఆ అమ్మాయి మాటకు బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు జై. అసలు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని కళ్ళలో కూడా అనుకోలేదు. మీ వైఫ్ను ఇక్కడకు తీసుకుని వచ్చావా, మాకు పరిచయం చేయవా అని అడిగారు అమ్మాయిలు. ఇక్కడే ఉన్నది అంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు జై. మధు అసలు ఎక్కడ ఉన్నదా అని. పక్కన ఉన్న క్లాస్మేట్స్ మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి వాళ్లకు. వాళ్లలో ఒకరు, అబ్బా ఆ అమ్మాయి ఉందిరా, భువి నుండి దివికి దిగి వచ్చిన దేవకన్యలా అని అన్నాడు. ఒకడు రైట్ సైడ్ నుండి వస్తున్న అమ్మాయిని చూసి, ఎవర్రా అన్నాడు ఇంకొకతను. అదేరా పింక్ శారీ అమ్మాయి అని అన్నాడు చూసినవాడు. అప్పుడే జైకు కనిపించింది తమ వైపే వస్తూ ఉన్న మధు. రే నిజమే, చాలా బాగున్నది, కానీ ఆ అమ్మాయి ఏమిట్రా వసంతతో వస్తోంది అని అన్నాడు ఇంకొకడు. ఈ మాట విని వాళ్ళు మాట్లాడేది మధునే అని అర్థమయ్యింది జైకు. రే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అంటే పెట్టి పుట్టాలిరా, బాపుగారి బొమ్మల అని అన్నాడు ఇంకొకడు. ఆ మాటకు జై మధుని తేరిపారా చూశాడు. ప్రకృతి వడిలో నుండి పుట్టిన అమ్మాయిలా ఉన్నది మధు. ముందే ముఖంలో లక్ష్మీ కళతో ఉండే మధు ఆ లైట్స్కు ఇంకా అందంగా కనిపిస్తోంది. అలాగే చూస్తూ ఉన్నాడు జై.
మధు వచ్చే వరకు. రేయ్, ఈ అమ్మాయికి కనుక పెళ్లి కాకుంటే నేను లైన్ వేసుకుంటా అని అన్నాడు ఒకడు. ఆ మాట వినగానే ఎప్పుడూ లేనిది, అసలు ఎక్కడా పరిచయం అవ్వని తన కోపం బయటకు వచ్చింది జైకు. ఒక్కసారిగా పిడికిలి బిగించాడు. ముఖం కోపంగా మారింది. జై దగ్గరకు వచ్చిన మధు జైని అలా చూసి, ఏనేమిటి ఇలా ఉన్నాడు, అసలు ఎప్పుడు ఇలా ఉండలేదే అని అనుకుని ఏమండి అని పిలిచింది. మధుని చూస్తూ ఉన్న జై తన పిలుపుతో ఒక్క ఉదుటున తన పక్కకు లాక్కొని మధు భుజం చుట్టూ చేయి వేశాడు. ఆ సీన్ చూసి అటు వసంతు ఇటు మధు ఇద్దరూ షాక్ అయ్యారు. మీట్ మై వైఫ్ మధులిత అని కొంచెం గట్టిగా అంటూ పరిచయం చేశాడు జై. మధు గురించి మాట్లాడిన ఆ అబ్బాయిలు దగ్గరగా రావటంతో పాపిట కుంకుమ చూసి పెళ్లి అయింది అని అనుకుంటే జై వైఫ్ అని తెలిసి లక్కీ ఫెలో అని అనుకున్నారు. మధును కూడా వాళ్లకు పరిచయం చేసి, ఇక మనం ఇంటికి వెళదామా అన్నాడు జై. అదేంట్రా, ఇంకా ఫుడ్ కూడా తినలేదు, తిని వెళదాంరా అన్నాడు వసంత్. సరే అని మధుని తన క్లాస్ అమ్మాయిలతో తినమని జై డ్రింక్ సెక్షన్ దగ్గరకు వెళ్ళాడు. కంగ్రాట్స్ జై, నీకు పెళ్ళైనందుకు అని అన్నాడు ఇందాక మాట్లాడిన అతను. థ్యాంక్ యూ అన్నాడు జై. సారీ జై, ఇందాక మీ వైఫ్ అని తెలియక కొంచెం ఎక్కువ మాట్లాడాను. ప్లీజ్ ఏమీ అనుకోకు, నీకు కూడా అవి వినిపించి ఉంటాయి కదా అని అన్నాడు అతను. జై ఏమీ అనకుండా తల పంకించి వాళ్ళ అందరితో కలిసి తిన్నాడు. మధు కూడా అమ్మాయిల గ్యాంగుతో మాట్లాడుతూ తింటూ తొందరగానే ఫ్రెండ్స్ను చేసుకుని నంబర్స్ కూడా మార్చుకున్నారు. నైస్ టు మీట్ యూ మధు, మనం టచ్లో ఉందాము ఎప్పుడు అని జై రావటంతో బాయ్ చెప్పారు వాళ్ళు. మధు కూడా వాళ్లకు బాయ్ చెప్పి జైతో వచ్చేసింది. ఎంతైనా మీకు ఫాలోయింగ్ చాలా ఉందండి కృష్ణ గారు అన్నది మధు కార్ ఎక్కాక. ఏమిటి అన్నాడు జై వినపడక. అదే కాలేజీలో అమ్మాయిల ఫాలోయింగ్ గురించి అంటున్నాను. నిన్న మాట్లాడితే తప్పించుకున్నారు, ఇవాళ ఆల్మోస్ట్ మీకు అందరూ పడిపోయిన వారే అన్నది మధు అల్లరిగా. అదేదో కాలేజీలో అప్పుడు అంతే, అందుకే నిన్న ఏమీ చెప్పలేదు. అయిపోయిన విషయాలు ఎందుకు, అండ్ ఈరోజు ఎలాగో ఎవరో ఒకరు చెప్తారు అని అన్నాడు జై. ఆహా, అంటే ముందే తెలుసా వాళ్ళంతా వచ్చి మీతో రాసుకొని పూసుకొని మాట్లాడతారు అని అన్నది మధు. ఏయ్, ఏమిటి ఆ మాటలు, రాసుకొని పూసుకొని ఏమిటి, అసలు ఎక్కడ నా దగ్గరకు వచ్చి ఉన్నారు అని అన్నాడు జై. మేము చూసాంలే, ఒక అమ్మాయి హగ్గిస్తే ఇంకొక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే తమరు ఎలా పళ్ళు ఇకిలిస్తూ తీసుకున్నారు అన్నది మధు. రామరామ, ఆ అమ్మాయి ఏదో ఒక అఫెక్షన్తో సడన్గా హక్ చేసుకున్నది, నేను అస్సలు అనుకోలేదు అన్నాడు జై. అయ్యో రామా, మీరెందుకు అనుకుంటారు, మీది చాలా ఉదార మనసు కదా, వచ్చింది తీసుకోవాలి అనే టైపు మీరు అన్నది మధు. అబ్బా మధు, టిపికల్ హౌస్ వైఫ్లా ఉండకు, ఒక అమ్మాయితో చూసి అనుమానించేలా అన్నాడు జై. నేను టిపికల్ హౌస్ వైఫ్నా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అడిగింది మధు. అలాగే అంటున్నావు మరి, అమ్మాయిల సైడ్ చూడొద్దు, ముట్టుకోవద్దు, వాళ్ళను చూసి నవ్వొద్దు, ఫోన్ మాట్లాడొద్దు, అలా అందరి భార్యల్లాగా అన్నాడు జై. అందరి గురించి మీకు బాగా తెలుసు, కానీ నా గురించి మాత్రం తెలియదు కదా అన్నది మధు. అందరి గురించి నాకెలా తెలుస్తుంది, బయట చూస్తూ వింటూ ఉంటాం, దాన్ని బట్టి చెప్పాను, దానికి మధ్యలో నీ గురించి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఇంటి ముందు కార్ ఆపాడు జై. నేను అందరిలా అంటున్నారు కానీ నేను అలా లేను, అలా ప్రవర్తించను అని మీకు తెలియదా, లేక నేను అర్థం కాలేదా అని అడిగింది మధు. నువ్వే కదా అడుగుతున్నావు, హగ్ ఎందుకు ఇచ్చావు, చెయ్యి ఎందుకు ఇచ్చావు అని అన్నాడు జై. మీరు అస్సలు మాట్లాడలేదు అని అంటే ఆ మాటకు చెప్పాను, అయినా అమ్మాయిలతో మాట్లాడటానికి అంత ఇబ్బంది ఏమిటి అన్నది మధు. రూమ్లోనికి వచ్చి బట్టలు తీసుకుంటావు, నాకు ముందు నుండి ఒక్కడనే ఉండటానికి ఇష్టం ఉండేది, లోన్లీగా ఉండటం, ఒక్కడనే కూర్చోవటం, ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం, అందుకే నేను అమ్మాయిలతో దూరంగా ఉన్నాను, అబ్బాయిలతో కూడా చాలా తక్కువ అని చెప్పాడు జై. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.